ఇక సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అస్వస్థతకు గురయ్యారు. ఇక ఛాతీ నొప్పి రావడంతో హుటాహుటిన ఏఆర్ రెహమాన్ను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చెన్నై అపోలో ఆసుపత్రిలో రెహమాన్కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇక రెహమాన్కు యాంటీయాగ్రామ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రైట్. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ నొప్పి రావడంతో హుటాహుటిన ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చెన్నై అపోలో ఆసుపత్రిలో రెహమాన్కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రెహమాన్కు ఎంజియోగ్రామ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఈ రోజు ఆదివారం 7:30 గంటలకు ఆస్కార్ విజేత అంటే ప్రముఖ సంగీత దర్శకుడైనటువంటి ఏఆర్ రెహమాన్ కి ఛాతీలో నొప్పి రావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయన్ని చెన్నైలోని అపోలో హాస్పిటల్ జాయిన్ చేశారు. ఇప్పుడు ఆయనకి చికిత్స జరుగుతుంది. అంటే ఆసుపత్రిలోని సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి సమాచారం మేరకు ఎటువంటి టెన్షన్ అయితే ఏం అవసరం లేదని అయితే చెప్తున్నారు. కాకపోతే కొంత సమయం అయితే అంటే ఆ చికిత్స తర్వాత కొంత సమయం అయితే వేచి చూడాలని అయితే అక్కడి నుంచి అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒకవైపు సినిమాలు, ఒకవైపు అంటే ఆయన వ్యక్తిగత జీవితం కూడా రీసెంట్ గా మనం గమనిస్తే కొన్ని డిస్టర్బెన్సెస్ జరిగాయి. ఆయన సతీమణి పోయారు. అయినప్పటికీ కూడా దీనిపైన ఆయన ఎటువంటి అంటే ఎలాంటి ఇది లేకుండా ఆయన అయితే తన కెరీర్ కొనసాగిస్తూనే వస్తున్నారు. మరోవైపు చూస్తే సినిమాలతో కూడా బిజీగానే ఉంటున్నారు. ఇలాంటి ఈ నేపథ్యంలో అంటే ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన అభిమానులు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో అద్భుతమైన ఆటలతో అందరిని తలదించి వచ్చినటువంటి ఆయనకు ఈ రోజు ఉన్నటువంటి ఛాతీలో నొప్పి రావడం, ఆయన చికిత్స జరగడం అనేటువంటి ఒక వార్త ఎప్పుడైతే బయటకు తెస్తుంది ఆయన అభిమానులందరూ ఎంతో బాధకు లోనయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని అయితే ప్రార్థనలు అయితే చేస్తున్నారు. అంటే చెన్నై అపోలో ఆసుపత్రి వర్గాల సమాచారం మేరకు అయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సో అయితే ఆయన చికిత్స జరుగుతుందని అయితే విషయం అయితే మనకి క్లియర్ కట్ గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. రైట్ మోహన్, థ్యాంక్ యూ.